మనిషిలోని మానవత్వం తొంగి చూసింది. భావి భారత పౌరులు అనాథలుగా, దిక్కులేని వారిగా తిరగడం చూసి చలించిపోయాడు. మనిషి జీవితానికి అర్థం కల్పించాలనుకున్నాడు. ఆత్మ సంతృప్తి కోసం కరుణ హృదయంతో కారుణ్య సోషల్ సొసైటీని 2017లో ఏర్పాటు చేశాడు. ఈ సేవలో తన జీవిత భాగస్వామి అయిన మీనా కుమారిని సైతం తోడు చేసుకున్నాడు. ఇక 2017 నుండి వృద్ధులకు, అనాథలకు, వీధి బాలలకు తోచిన విధంగా ఆకలి తీరుస్తూ, దుస్తులు అందిస్తూ తృప్తి పొందుతున్నాడు. అతడే స్టేషన్ గన్పూర్కు చెందిన తాళ్లపల్లి జయరాజ్. వృత్తి తహసీల్దార్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్, ప్రవృత్తి సమాజ సేవ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక చోట్ల తమ సొసైటీ ద్వారా సేవలు అందించాడు. ఈ దంపతుల సేవలు గుర్తించిన భారతీయ దళిత్ సాహిత్య అకాడమీ వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డును భారతీయ దళిత సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు సుమనాక్షర్ చేతుల మీదుగా తీసుకున్నాడు. ఇలాంటి వారికి మనవంతుగా చేతులు అందిస్తాం. మనము ఆత్మ సంతృప్తిని పొందుతాం. జై హింద్. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటి చాలు, దానికి సమయం కదరా ఆయుధము. సార్ వచ్చి మరి సార్ కలిసి ఏం కావాలి, ఏంటి బుక్స్ కావాలి, ఏం కావాలని సార్ నన్ను రిఫర్ చేయడం జరిగిందన్న. సార్కి నేను ఏంటంటే సార్తో సార్ ఇప్పుడు స్కూల్ రీఓపెన్ అవుతుంది, కిరాణా సంబంధం గ్రాఫీ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉపయోగపడుతుంది అని చెప్పగానే నేను తప్పకుండా అవుతా. నేను బాగా అంటే బయట అవుట్ సైడ్లో వర్క్ బాగా సర్వీస్ చేస్తున్నాను, కానీ ఇక్కడ చేయలేదు. నేను అదే పద్ధతి ఇక్కడికి వస్తానని సార్ ఆ రోజు మాట ఇచ్చి సార్ వెళ్ళడం జరిగిందన్న. సారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయిన పాపం సార్ కూడా సర్వీస్ మోటివేషన్లోనే సార్ వల్ల మేడం కూడా మరి స్టేషన్ కనుపూర్లో సార్ జాబ్ చేస్తున్నానన్న. మేడం వచ్చేసి మళ్ళీ జంగంలో మేడం జాబ్ చేస్తున్నానన్న. ఎందుకంటే 2017లో ఆర్గనైజేషన్ ఫామ్ చేసి అప్పటి నుండి కూడా ఒక మంచి సర్వీసు అంటే ఎవరికి చెందాలో వాళ్ళకి చెందే విధంగా నీడ్స్ అనేది వాళ్ళకు బెనిఫిట్ అనేది వాళ్ళ సొంత సోల్డ్ నుండి ఖర్చు చేస్తూ ప్రతి ఒక్కరికి సోదరుడుగా వాదోడుగా వాళ్ళ వంతు ఒక ఫ్యామిలీ మెంబర్లుగా మన పిల్లల్ని కూడా సార్ వాళ్ళ హక్కుని చేసుకొని ఈరోజు గ్రాఫీకు కిరాణా సామాను ఒక లీస్ట్ మనకు కావాల్సిన నీడు చెప్పగానే వెంటనే రెస్పాండ్ అయ్యి ఇప్పుడు తీసుకురావడం జరిగిందన్న. ఓకేనా మరి సార్కి ఒకసారి సార్ వాళ్ళ మేడానికి మరి అన్నయ్య కూడా సార్ వాళ్ళ బాబు కూడా అన్నయ్య వచ్చిందన్న. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం థ్యాంక్స్ చెప్పాలన్నా. ఎందుకంటే ఈ రోజుల్లో ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవడమే జరగడము, కానీ వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ ఒక సర్వీస్ ఇవ్వడము రియల్ గ్రేట్ హ్యాండ్స్ అప్ సార్. నా తరఫున మా స్కూల్ పిల్లలు సార్ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీ సార్ చాలా మంచి మీకోసం చాలా కష్టపడుతున్నారు. మీరు కూడా మీ సార్ ఏదైతే కళలు కంటున్నాడో ఆ కళలు మీకు నిలబెట్టాలి. ఇంత రిస్క్ తీసుకొని మీకోసం సార్ చాలా చాలా శ్రమపడుతున్నారు. ఓకే, సార్ ఏదైతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అన్నీ కూడా మీరు మీ సార్కు గుర్తింపు తెచ్చిపెట్టి మీ యొక్క కళలను మీ సార్ బయటకు తీస్తున్నారు కనుక మీ కళలు ఇప్పుడే మీ సార్ చెప్పారు, లక్నో అని, ఇతర ఉత్తరప్రదేశ్ అని, ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా మీ కళలు ఇంకానూ బాగా ప్రపంచవ్యాప్తంగా మీరు డెవలప్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా మీ సార్ను వచ్చి అడిగినప్పుడు నేను ఇలా సమానం కావాలని చెప్పాడు నాకు. నేను మళ్ళీ కూడా మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మీకు కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అది